సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో సలహాదారుగా ఉంటూ కోట్ల రూపాయలు సలహాలు ఇచ్చి జీతాలు మింగి అవి చాలక ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేశాడు. కడపకు ఆనుకున్న సీకేదినిలో ఫారెస్ట్ ల్యాండ్ సుమారుగా 63 ఎకరాలు 220 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకుని కంచె వేసుకుని పంటలు పండించుకుంటున్నాడు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన కేసులో చేపించిన కేసులో సిట్ విచారణకు వెళ్తా ఉంటే కొత్త పెళ్లి కొడుకుని పెళ్లిపేటల మీద తీసుకెళ్తున్నట్టు అంబటి రాంబాబు, విడుదల రజని, బెజవాడ పెద్ద వాలంటీర్ నవ్వుకుంటా ఇకలో పక్కపక్కలో ఇది సిట్ విచారణకు వెళ్తా ఉంటే సిగ్గు శరం లేకుండా ఇకలో పక్కపక్కలో ఆ దృశ్యాలని చూసి ఇప్పుడు ఈయన భాగోతం ఒక్కటే బయటపడింది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. ఆ 63 ఎకరాల భూమిని ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి కబ్జా చేసిన అటవీ భూమిని సుమారుగా 50 ఎకరాలు చిల్లర, అటవీ భూమి 52 ఎకరాలు, ఇంకో 11 ఎకరాలు పేదలకు ఇచ్చిన పట్టా భూములు, పేదల భూములు కూడా కబ్జా చేశాడు. చక్కగా చుట్టూ కంచేసుకున్నాడు. 220 కోట్ల రూపాయలు ఖరీదు చేసే అటవీ భూమిని, పేద ప్రజల భూమిని కబ్జా చేసుకుని చక్కగా అనుభవిస్తున్నాడు. ఈయన ప్రభుత్వానికి ఏం సలహాలు ఇచ్చాడో తెలియదు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క సలహా అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన పాపాన పోల. ప్రజల సొమ్ము మాత్రం లూటీ చేశాడు కోట్ల రూపాయలు. ఈయన లూటీ చేసింది కాకుండా వీళ్ళ అబ్బాయిని పెట్టి సోషల్ మీడియా నడుపుతా ఆ సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళ అబ్బాయికి కూడా డిజిటల్ కార్పొరేషన్ ద్వారా, స్కిల్ కార్పొరేషన్ ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాడు, దోచిపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవడికి దొరికిందాడు ఇష్టం దోచేసుకున్నారు. ఇచ్చాపురం నుంచి తడదాకా అందిన కాడికి దొరికిన భూమినెల్లా దోచుకున్నారు. వేల ఎకరాలు, లక్షల ఎకరాలు భూములను మాయం చేశారు. భూముల సర్వే పేరట ప్రజలను మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేసి విలువైన భూముల్ని జీవోలు తీసుకొచ్చి, చుక్కల భూముల పేరిట జీవోలు తీసుకొచ్చి లక్షల ఎకరాలను దిగమింగేశారు. సెంటు పట్టా భూమి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా దోచుకున్నాడో 151 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎలా దోచుకున్నారో స్థానిక ప్రజలందరికీ తెలుసు. ఎకరా ₹1,00,000 కొని 30 లక్షలు 40 లక్షలకు ప్రభుత్వానికి అమ్మారు ఆనాటి ఎమ్మెల్యేలు, మంత్రులు. చెరువులను కబ్జా చేసి, గుంటలను కబ్జా చేసి, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కూడా ప్రభుత్వానికి అమ్మేశారు. లక్షల కోట్ల స్కామ్, అదొక స్కామ్. సెంటు పట్టా పేరుతో దోచుకున్నదే లక్షల కోట్లు. జీవోలు తీసుకొచ్చి చుక్కల భూముల పేరిట ఆక్రమించుకుని లక్షల ఎకరాలు, అది లక్షల కోట్లు ఉంటుంది స్కామ్. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూములు జాగ్రత్తగా దోచుకున్నారు చక్కగా. అది రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఇది అటవీ భూమి అనేది తేల్చి స్వాధీనం చేసుకుని నిన్న బోర్డు కూడా పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఎందుకు వెళ్ళలేదు అక్కడికి? ఇది నా భూమి అని ఎందుకు చెప్పలేదు సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళి? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద పోటుగాడి లెక్క పైకి ముందుకొచ్చి మేము తలుచుకుంటే అబ్బా కొడుకులను భూస్థాపితం చేస్తామన్నాడు. స్థాయికి మించిన మాటలు మాట్లాడాడు, చాలా మాటలు మాట్లాడాడు. ఒక పక్క అరెస్టులు చేపిస్తా, ఒక పక్క ప్రజల ఆస్తులు దోచుకుంటా. ఎన్ని డ్రామాలు ఆడారయ్యా మీరు, ఎన్ని నాటకాలు ఆడారయ్యా మీరు. ప్రజలను జలగలా పీక్కుతున్నారు. ఇంకా జలగన్నా కడుపు నిండినాక వదిలేస్తుంది రక్తం తాగి తాగి. మీరు అట్లా కాదు, మనిషిలో ఉన్న ఆఖరి చివరి రక్త పొట్టు వరకు పీల్చేశారు, తాగేశారు. ఇదిగో ప్రభుత్వం జిల్లా సీకేదిని మండలంలో సజ్జల కుటుంబ సభ్యుల ఆక్రమణలో ఉన్న అటవీ భూములను స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు పెట్టిన అధికారులు. ఆక్రమణ నుంచి 63 ఎకరాలకు విముక్తి. అటవీ భూమి 52 ఎకరాలు, మిగిలినవి ఇరిగేషన్ అసైన్డ్ భూములు. వాటి విలువ 220 కోట్లు. వీళ్ల స్వాధీనంలో మొత్తం 200 ఎకరాల చిల్లర ఉంటే ప్రభుత్వ భూమిని విడిపిస్తేనే దాని విలువే 220 కోట్లు. అంటే ఆ 160 ఎకరాల విలువ ఎంత ఉంటుందో చూడండి. సుమారుగా 800 కోట్ల రూపాయల పైనే సీకేదిన్లో వీళ్ళు ఆక్రమించుకున్న పొలాల ఖరీదు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్లోని ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దాదాపు 220 కోట్ల విలువ చేసే 63.72 ఎకరాలను రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు పెట్టారు. ఇందులో 52 ఎకరాల అటవీ భూమి ఉంది. మిగిలినవి ఇరిగేషన్ అసైన్డ్ భూములు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ శ్రీధర్ విచారణ జరిపించి మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోటోలో ఎంత బుద్ధి కనబడుతున్నాడో అంత దుర్మార్గుడు. బుర్ర నిండా విషపు ఆలోచనలే. జగన్ రెడ్డి దోచుకున్న ప్రతి పైసాలో సజ్జల రామకృష్ణారెడ్డికి భాగం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి సలహా ఉంది.
సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి కానీ, మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎక్కడా కూడా పైసా దోచుకోలేదు. దోపిడీలో పాత్ర ఉంది, దోపిడీలో వాటా ఉంది సజ్జల రామకృష్ణారెడ్డికి. ప్రస్తుతానికి కనిపించింది అటవీ భూమి మాత్రమే. ఇంకా ఎన్ని వేల ఎకరాలు దోచాడో, ఎన్ని వందల వేల కోట్లు దోచుకున్నాడో, ఎక్కడెక్కడ భూములు కబ్జా చేశాడో ఇంకా బయటికి రాలా, వస్తానే ఒక్కొక్కటి. కబ్జా చేశాడు, ఆక్రమించుకున్నాడు. ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు? గత 5 ఏళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకుని కంచె వేసుకుని పంట పండించుకుంటా ఉంటే, తోటలు పెంచుకుంటా ఉంటే స్థానికంగా ఉన్న ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు? ఫారెస్ట్ భూమి గజం ముట్టుకుంటేనే సినిమా చూపిస్తారు ఫారెస్ట్ అధికారులు ప్రజలకి. కనీసం గొడ్డని మేపుకోనివ్వరు ఫారెస్ట్ భూముల్లో. అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని ఎకరాలు కబ్జా చేసి అనుభవిస్తూ ఉంటే ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళని సస్పెండ్ చేశారా లేదా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ కానిస్టేబుల్ నుంచి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దాకా పనిచేస్తున్న ప్రతి వాడిని శిక్షించాల్సిందే అని ప్రజలు కోరుకుంటున్నారు. అసలు ఈ కబ్జాలేంటి, ఈ గోలేంటి, ఈ దోపిడీ ఏంటి? ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల నెత్తిన భస్మాసురస్త్రంలా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. సజ్జల కుటుంబ సభ్యులు అటవీ శాఖ, ఇరిగేషన్, పేదల భూములు కబ్జా చేసినట్లు గుర్తించారు కలెక్టర్ శ్రీధర్. దీంతో చర్యలకు ఉపక్రమించారు. సర్వే నెంబర్ 1629లో ఆక్రమణలో ఉన్న 52.42 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఫారెస్ట్ అధికారిని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. అలాగే సర్వే నెంబర్ 1626/1/2/27లో అన్యాక్రాంతానికి గురైన భూములు స్వాధీనం చేసుకోవాలని జిఎన్ఎస్ఎస్ సూపరింటెండెంట్కు అనుమతి లేకుండా గెస్ట్ హౌస్లు, ఇతర నిర్మాణాలు చేపట్టినందుకు వాటిపై చర్యలు తీసుకోవాలంటూ సీకే దిన్నె పంచాయతీ కార్యాలయానికి వేరువేరుగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు సజ్జల ఎస్టేట్లోని ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నారు. అంటే ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం వచ్చి కలెక్టర్ సీరియస్ అయ్యేదాకా రెవెన్యూ పట్టించుకోలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు, అటవీ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోలేదు. అంత విచ్చలవిడిగా అధికారులు కూడా పనిచేశారు తొత్తుల్లాగానే. ఈ అధికారులకు ప్రజలు జీతం ఎందుకు ఇస్తున్నారు? ప్రజల కోసం పనిచేయడానికి. ప్రజల చేత నియమించబడిన అధికారులు, ప్రజలు డబ్బులు ఇస్తే జీతాలు తీసుకున్న అధికారులు దొంగలకి, గోండాలకి, భూ బకాసులకి, దోపిడీదారులకి, కబ్జాకోరులకి, హంతకులకి వంత పాడుతూ, వాళ్ళ అడుగులకు మడుగులొత్తూ, వాళ్ళ ఇళ్లలో కుక్కలాగా వ్యవహరిస్తూ ఉంటే ఆ అధికారులని, ఆ ఉద్యోగస్తులను చూసి ప్రజలు ఊరుకోవాలా? ఈ కుంభకోణంలో పాల్గొన్న ప్రతి ఉద్యోగిని డిస్మిస్ చేసి ఆ స్థానంలో కొత్తగా ఉన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. దొంగతనానికి అలవాటు పడ్డవాడు ఎలాగైతే దొంగతనం మానలేడో, డ్రగ్స్కి అలవాటు పడ్డాడు ఎలాగైతే డ్రగ్స్ తీసుకోవడానికి మానలేడో, డ్రగ్స్ని మానలేడో, అలాగే లంచాలుగా బరిగినవాడు, ఈ నాయకులకు తొత్తులుగా పనిచేసేవాడు చేతివాటాన్ని కూడా మానలేరు. అలాంటి అధికారులు, ఉద్యోగస్తులు ప్రజలకు అవసరం లేదు అని ప్రజలు కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళు డిస్మిస్ చేయండి, సస్పెండ్ చేయండి, అరెస్ట్ చేయండి, వాళ్ళు దోచుకున్నంతా రికవరీ చేయండి అని ప్రజలు బహిరంగానే కోరుకుంటున్నారు. కడప నగరాన్ని ఆనుకుని ఉన్న సీకే దిన్నె మండల పరిధిలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి ఎస్టేట్ ఉంది. ఎస్టేటే ఉంది. ఇక్కడ ఆయన సోదరుడు సజ్జల జనార్దన్ రెడ్డి, అన్న కొడుకు సందీప్ రెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరట 137.45 ఎకరాల భూమి ఉంది. అంటే అక్కడ ఎకరం సుమారుగా 5-6 కోట్లు ఉంటుంది రేటు. ఇదంతా పట్టా భూమి. ఇవన్నీ సర్వే నెంబర్ 1559 నుంచి 1627, 1629 వరకు పలు నెంబర్లతో ఉన్నాయి. సజ్జల కుటుంబ సభ్యులు ఇవే సర్వే నెంబర్లలో అటవీ శాఖ భూములతో పాటు ఎస్టీలకు కేటాయించిన భూములను, చెరువు కుంట్ల భూములు ఆక్రమించేశారు. సర్వే నెంబర్ 1629లో అటవీ శాఖకి 11,129.33 ఎకరాల భూమి ఉంది. ఇందులో సజ్జల కుటుంబం 52.40 ఎకరాలు ఆక్రమించింది. ఎందుకైనా జాలు చూపించాడు పాపం. 11,000 ఎకరాలకు పైన భూమి ఉంటే అటవీ భూమి 53 ఎకరాలు ఆక్రమించుకున్నాడంట. సజ్జల రామకృష్ణారెడ్డికి అలుపు వచ్చిందా? 11,000 ఎకరాల భూమి ఉంటే పక్కన ఆనుకుని 52 ఎకరాలతో సరిపెట్టవేంటి పాపం? అంటే సర్వే చేసిన అధికారులు సర్వే ఇచ్చిన రిపోర్ట్ 52 ఎకరాలు, ఇంకెంత ఉందో తెలియదు. ఒక పక్కే కొలిచినట్టున్నారు వీళ్ళు
ఆక్రమించుకున్నాడని. ఇంకా మిగతా 3 పక్కల ఎక్కడెక్కడ నొక్కేశాడో తెలియదు. అటవీ శాఖ భూములతో పాటు ఎస్టీలకు కేటాయించిన భూములను కూడా మింగేశాడు. లెగిస్తే నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ అని మొత్తుకుంటారు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. కులాలు మతాలు చిచ్చులు పెడతాం, రాజకీయ పబ్బం గడిపోవటం, మింగేసేది తినేసేది ఆ ఎస్టీ ఎస్సీ బీసీల భూముల్ని, వాళ్ళ ఆస్తుల్ని. పొట్టన పెట్టుకునేది కూడా ఆ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలనే. జగన్మోహన్ రెడ్డి పాలనలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆకృత్యాలు అన్నీ నీకావు. ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల్ని చంపారో, పొట్టన పెట్టుకున్నారో లెక్కలు ఉన్నాయి. మీరు చంపేది వాళ్ళనే, మీరు మింగేది వాళ్ళ ఆస్తుల్ని, మీరు కబ్జా చేసేది కూడా వాళ్ళ భూముల్ని. సొంత భూములలో ఆక్రమించిన భూములు కలిపేసుకుని 201.17 ఎకరాలకు కంచె వేసుకుంది సజ్జల కుటుంబం. ఆక్రమిత భూముల్లో అరటి, బొప్పాయి, చీని, జామ, ఇతర కమర్షియల్ పంటలు సాగు చేసుకున్నారు. చక్కగా అనుభవించారు. 5 ఏళ్ళు అనుభవించారో 10 ఏళ్ళు అనుభవించారో తెలియదు. కూటమి ప్రభుత్వం వచ్చినాక బయటపడింది కాబట్టి మనకు తెలుస్తూ ఉంది. 5 ఏళ్లలో ఆ ఫలాల పంటలు అమ్ముకొని ఎన్ని లక్షలు మింగేసి ఉంటారు వాళ్ళు. మరి అంతా రికవరీ చేయాలి కదా ప్రభుత్వం. 53 ఎకరాలు ప్లస్ 10, 63 ఎకరాలు మీరు సాగు చేసుకుని, పోనీ ఎకరానికి 30,000 కౌలు వేసుకున్నా సుమారుగా సంవత్సరానికి 18 లక్షలు. మామూలుగా వరి సాగు లెక్కేసుకుంటే, కౌలు లెక్కేసుకుంటే, అదే పప్పాయి అయితే ₹1,00,000 ఎకరానికి. మీ కడప జిల్లాలోనే పప్పాయి, దానిమ్మ కౌలు ఎంత ఉంది? ₹1,00,000 ఉంది కదా. అంటే 60 లక్షలు సంవత్సరానికి. 5 ఏళ్ళు, 5 6 33 కోట్ల రూపాయలు ఫలసాయాన్ని మీరు అనుభవించారు. అన్నీ కట్టాలి కదా ప్రభుత్వానికి, ప్రజలకి. ఈ విషయం కూడా ఆంధ్రజ్యోతి ఈ ఏడాది జనవరి 2న రిజర్వ్ ఫారెస్ట్లో సజ్జల సామ్రాజ్యం అని హెడ్డింగ్తో ఆర్టికల్ రాస్తే కథంతా బయటకు వచ్చి విచారణ జరిపి నిన్నటికి జనవరి 2వ తారీఖున ఆర్టికల్ రాస్తే నిన్నటికి మొత్తం వ్యవహారాన్ని అంతా సరి చేసుకుని సర్వేలు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇది వెలుగులోకి వచ్చిన సజ్జల ఆక్రమణ. ఇంకా మిగతా నాయకులు ధర్మాన ప్రసాదరావు విశాఖపట్నంలో ఆక్రమించుకున్న భూములు అవి 100 కోట్లు చేస్తాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల ఎకరాలు ఆక్రమించాడు. ఆయన లక్షల కోట్ల రూపాయల భూముల్ని దోపిడీ చేశారు. వీళ్ళు దోచుకున్నారు, ఆక్రమించుకున్నారు. లక్షల కోట్లు. ఇసుక, మట్టి, మైన్స్, మందు, ఇవి కాకుండా అప్పులు తీసుకొచ్చి 10 లక్షల కోట్ల రూపాయలు అవి కూడా దోచుకున్నారు. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో సుమారుగా వాళ్ళు దోచుకున్న డబ్బు 10 లక్షల కోట్ల రూపాయల పైనే. ఆక్రమించుకున్న భూముల విలువ 15 లక్షల కోట్ల రూపాయలు. అంటే సుమారుగా 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి తొట్టి గ్యాంగ్, దండుపేళం బ్యాచ్ వాళ్ళు లూటీ చేసింది అక్షరాల 25 లక్షల కోట్ల రూపాయలు. పై మాటే 25 లక్షల కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నారు వీళ్ళు. 100 కోట్ల రూపాయల ఢిల్లీ స్కామ్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీలు నెలలు, సంవత్సరాల తరబడి తిహార్ జైల్లో ఉన్నారు. విచారణ జరుగుతుండగానే జైల్లో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు. యలహంక ప్యాలెస్లో కూర్చుని బెదిరిస్తూ ఉన్నాడు. 25 లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ప్రజలను లూటీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంకా నేను వస్తే ఏదో పీకుతా అంటున్నాడు. అధికారులను భయపెడుతున్నాడు, ఐఏఎస్లను భయపెడుతున్నాడు, ఐపీఎస్లను భయపెడుతున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను మళ్ళీ వస్తా ఏదో చేస్తానని. వాళ్ళు కూడా అట్టాగా భయపడుతున్నట్టున్నారు. లేదంటే అలాంటి మాటలు మాట్లాడిన రోజునే కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. రఘురామకృష్ణరాజు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ కేసు మీద అరెస్ట్ చేశారు? ప్రభుత్వానికి ప్రశ్నించేందుకేగా, జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించేందుకేగా రాజద్రోహం కేసు పెట్టింది. మరి ఆయన అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేది రాజద్రోహం కాదా ఏంటి? రాజద్రోహం అవునా కాదా? అధికారులు సమాధానం చెప్పండి. నాడు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన అధికారులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల పట్ల మీ సమాధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయకూడదు? డిఎస్పీలని, ఎస్పీలని, ఏసీపీలని బట్టలు ఊడదీస్తానంటే ఊడదీపించుకుంటారా? కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డే లేదు. ఔటర్ రింగ్ రోడ్ ప్రణాళిక ఉందంతే.
దాని మీద కేసు పెట్టే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద. ఆధారాలు లేని, అసలు అవుట్ రెగ్యులేటరీ లేని వాటి మీద కేసులు పెట్టి లోపలేస్తారు. అన్ని ఆధారాలు ఉన్నా రోడ్డు మీదకి వచ్చి మైకు ముందు ఇష్టం వచ్చి అధికారులను తిడుతున్నా మీకు కేసులు పెట్టడానికి, అరెస్ట్ చేయడానికి, నిలదీయడానికి, ఖండించడానికి కూడా వణుకు వస్తూ ఉంది. జగన్ రెడ్డిని నమ్ముకున్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఏమయ్యారో చూస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఐఏఎస్లు ఐపీఎస్లు జైలులో ఉన్నారు ఇప్పుడు మీ కళ్ళ ముందే. అయినా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. వ్యవస్థను ఇలాగ ఉపేక్షిస్తుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి గూండాలు, రౌడీలు రాజకీయ రంగు పులుముకొని మీతో వ్యవస్థతో ఆడుకుంటారు. మీరు పనిచేయాల్సిన ప్రజల పక్షాన, ప్రజల కోసం పనిచేయాలా. మీరు ప్రజలు ఇచ్చే జీతాలతో మీ జీవితాలను గడుపుతున్నారు. ఎవడో కోన్కిస్కా గొట్టో రాజకీయ నాయకుడు ఒకడు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటే మిమ్మల్ని ప్రజలు చూస్తా ఊరుకోరు. అడ్డగోలుగా దారుణంగా ఆక్రమించుకోవటం, కబ్జాలు చేయటం, దోచుకోవటం, ప్రజల ప్రాణాలతో చెలగాటం, ప్రజల ప్రాణాలు తీయటం, ఇన్ని దుర్మార్గాలు, అక్రమాలు చేస్తూ ఉంటే సిబిఐ ఏం చేస్తూ ఉందో తెలియదు, ఈడీ ఏం చేస్తూ ఉందో తెలియదు, ఎన్ఐఏ కోర్టులు ఏం చేస్తూ ఉన్నాయో తెలియదు, కోర్టులు ఏం చేస్తున్నాయో తెలియదు, వ్యవస్థలు ఏం చేస్తున్నాయో తెలియదు. ప్రజలకు చిరాకు వచ్చి, ప్రజల్లో మార్పు వచ్చి, ప్రజలు తిరగబడితే ఏమవుతుందో తెలుసా? శ్రీలంక నుంచి ప్రెసిడెంట్, మంత్రులు పారిపోయినట్లు పారిపోవాలి ఒక్కొక్కడు రాష్ట్రం వదిలిపెట్టి. మారండి అధికారులు, ఇకనైనా మారండి. ప్రజల జీవితాలతో చెలగాట ఆడకండి. జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులకి వత్తాసు పలికి, జగన్మోహన్ రెడ్డి లాంటి దోపిడీదారులకి అండగా నిలబడి పలుచున కాకండి. లక్షల కోట్లు దోచుకుని ఏం చేస్తారా మీరంతా? మీ ఇళ్లలో 2, 3, 4, 5 బ్రతకడానికి లక్షల కోట్లు కావాలా మీకు? ఏది ఏమైనా పాత కేసులు కానీ, కొత్త కేసులు కానీ త్వరితగతిన విచారణ జరిపించి జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక ఉగ్రవాదుల్ని, దోపిడీదారుల్ని, గ్యాంగ్స్టర్స్ని అరెస్ట్ చేయకపోతే రాష్ట్రమే కాదు రేపు దేశం కూడా దోపిడీకి గురయ్యే అవకాశం ఉంటుంది. బిజినెస్ మ్యాన్ సినిమా అనుకుంటా మహేష్ బాబుది. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎలా రాజకీయ వ్యవస్థను కుప్పకూలుస్తాడో చూపిస్తాడు అక్కడ సినిమాలు దర్శకుడు. రాష్ట్ర మంత్రుల్ని, ప్రధానమంత్రిని కూడా మార్చే స్థాయికి వెళ్ళిపోతాడు ఆ గ్యాంగ్స్టర్. ఆ సినిమా చూసి ప్రేరణ పొందినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతను కూడా లక్షల కోట్లు సంపాదించుకుని రాష్ట్రం కాదు దేశానికి ఎత్తి పెడతానని పిఎం సీటుకు కూడా ఎసర పెట్టే ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. డబ్బు గమ్ముడిపోయే అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయి. ప్రజలు కళ్ళు తెరవాలి, ముఖ్యంగా ప్రజల్లో మార్పు రావాలి. అలాంటి దుర్మార్గుల్ని రాష్ట్రంలోకి రానిస్తే, రాజకీయం చేయనిస్తే మీ భవిష్యత్తే కాదు, మీ తర్వాత 3 తరాల భవిష్యత్తు కూడా నాశనం అయిపోద్ది. అమ్ముకుంటాక కిడ్నీలు కూడా లేకుండా పాడు చేశాడు జగన్మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ పోసి. సుమారుగా 1,00,000 మంది అలో లక్షణ అంటూ మంచాల పడి కిడ్నీలు పాడై, లివర్లు పాడైపోయి బ్రతుకు జీవుడా ఇవాళ రేపాలంటే బతుకుతున్నారు. 30,000 మంది ప్రాణాలు నిలువలో తీసేశాడు. పచ్చి అబద్ధాలు, చెప్పిందంత అబద్ధమే, చేసిన దారుణాలే. అయినా ఇంకొంతమంది ప్రజలు నమ్ముతున్నారు. మేల్కోండి ప్రజలారా, మీరు కూడా మేల్కోండి.